సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండగానే పిలవాలి అని లేదు. Hmm. వాళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడపగలుగుతారా అని చూడాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉంది. దట్ ఈస్ ఇష్యూ ఇయర్. ఇక్కడ ఇంకొకటి సతీష్ గారు, Sir. ఒకవేళ డిఎంకే అన్నా డిఎంకే అనేవి ద్రవిడ పార్టీలు తమిళ రాజకీయాల్లో గత 6 దశాబ్దాలుగా అవి ఆర్క్ రైవల్, అంటే బలమైన ప్రత్యర్థి పార్టీలు. డిఎంకే, ఏఐడిఎంకే ఒకరికి 49, ఒకరికి 59, ఒకరికి 47 స్థానాలు వచ్చినాయి. ఇక్కడ సడన్ గా కిరటం లాగా దూసుకొని వచ్చినటువంటి హలో సార్ వినిపిస్తుంది సార్, మాట్లాడండి సార్. అయితే సడన్ గా ఒక కిరటం లాగా దూసుకొని వచ్చినటువంటి మన విజయ్కి 108 స్థానాలు వస్తే, అక్కడ ఏఐడిఎంకే కూటమి భారతీయ జనతా పార్టీతో కలుపుకొని, డిఎంకే కూటమి కాంగ్రెస్ తోటి కలుపుకొని, వాళ్ళకి సొంతంగానే ఏఐడిఎంకేకి 47, డిఎంకేకి 59 కలిపితే కూడా 106 స్థానాలు వస్తున్నాయి. అంటే చూడండి ఇక్కడ పరిస్థితి, 100 స్థానాలు, 107 స్థానాలు విజయ్ పక్క పక్కనే ఉన్నారు. అంటే అడిక్వేట్ నంబర్ ఏదైతే ఉందో అది ఎవరికి వస్తుంది అని ఆలోచన చేసినప్పుడు అటు విజయ్కి రావచ్చు, ఏఐడిఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే 4-2-2-2 ఉన్న పార్టీలు ప్లస్ కాంగ్రెస్ మద్దతు తోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాళ్ళకైనా వీళ్ళకైనా అవకాశం ఉన్నప్పుడు గవర్నర్ కి ఒక సంశయ పరిస్థితి అనేది ఉంటది. కనుక మీరు లేఖలు తీసుకురండి అని అడగడంలో అసమంజసం ఏం కనిపించట్లేదు. అప్పుడెప్పుడో సింగిల్ లార్జెస్ట్ పార్టీలను ప్రీవియస్ ఎలక్షన్స్ లో పిలిచారు కనుక ఇప్పుడు పిలవాలంటే అక్కడ ఉన్న ఇంపాసిబిలిటీ ఒకటి ఉంటుంది, పొలిటికల్ ఇంపాసిబిలిటీ టు అలైన్ ఇన్ ద అగెనెస్ట్ క్యాంప్. ఇక్కడ అగెనెస్ట్ క్యాంప్ లో ఇంపాసిబిలిటీ కనిపిస్తుంది మనకి. ఏఐడిఎంకే డిఎంకే కలుస్తుంది అని అనుకోం, కానీ అట్లాంటి ఫీలర్స్ వచ్చినాయి. ఏఐడిఎంకే కలిసి కూడా ఫామ్ చేయొచ్చు, ప్రసక్తే లేదు, కలిసే ప్రసక్తే లేదని అని ప్రకటించాయి బహిరంగంగా 2 పార్టీలు ప్రకటించేశారు. ఇందాక అయితే ఇంకొక పాసిబిలిటీని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఏఐడిఎంకే నుంచి 30 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి 47లో 30 అంటే మేము 2/3 మెజారిటీ అవుతాం కనుక మేము 2/3 విలీనం అవుతాం విజయ్ తోటి, అంటే టీవీకే తోటి అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎవరో ఎక్స్ లో పోస్ట్ చేసిన ఒక కమెంట్ ఆధారంగా తమిళనాట చర్చ జరుగుతుంది కనుక, ఒకవేళ అదే జరిగితే ఎస్ అట్లా కూడా ఒక మద్దతు లేక ఉంటే గవర్నర్ పరిస్థితి చాలా తేలికగా ఉంటది.